ఒక రూమ్లో చీకట్లో కూర్చొని ఏడుస్తూ 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 ఉన్న వారు ఆ పరిస్థితిలో ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాటలు ఏంటిదంటే, ఇంకెంతకాలం ఏడుస్తావు, ఇంకెంతకాలం చింతిస్తావు? హౌ లాంగ్ విల్ యు క్రై శామ్యుయల్ అని అడిగాడండి దేవుడు. ఎంతకాలం ఏడుస్తావు? నేను ఆల్రెడీ వాడిని రిజెక్ట్ చేశాను, నేను రిజెక్ట్ చేసిన దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మరలా స్టార్ట్ చేయండి, లైఫ్ స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేయండి, మరలా బయలుదేరు, ప్రయాణంలో ముందుకు వెళ్ళి. ఇంకెంతకాలం ఒంటరితనం ఉంటావు? ఇంకెంతకాలము మూలుగుతూ ఏడుస్తుంటావు? వాడు సింగ్ రీస్టార్ట్. ఐఎమ్ సెండింగ్ యూ టు న్యూ డైరెక్షన్, న్యూ పర్సన్, న్యూ బిగినింగ్. ఒక నూతన తలుపు, ఒక నూతన మార్గం, ఒక నూతన ద్వారంలోకి నేను నడిపిస్తున్నాను. చింతించడం ఆపు, ఏడవటం ఆపు, ఇంకా వారి గురించి బాధపడటం ఆపు. అది నీ చేతగాని తనము కాదు. సమయంలో అనుకున్నాడు, నేను అభిషేకించిన వ్యక్తి లాగా అయిపోయాడు ఏంటి అని అంటే, అది నీ చేతగాని తనము కాదు. అది సౌలు చేసిన రిబెలియన్, తిరుగుబాటు, అది చేసిన అవిధేయత పనులను బట్టి విసర్జించాను అని చెప్పాడండి.